హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే నేను ఇలా కట్ చేసుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను అండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక గోంగూర అనేది కొంచెం తీసుకొని ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ కొంచెం బాగా రావాలండి. మొత్తం అంతా దగ్గర పడేంత వరకు మనమైతే ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. బాగా ఒక 2-3 మినిట్స్లో అయిపోతుందండి. కాకపోతే కొంచెం పచ్చిగా ఉండడం వల్ల ఇంకొంచెం ఫ్రై అయితే మనం చేసుకోవాలండి. కొంత 2 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. దీన్ని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన వస్తుంది లేకపోతే బాగా ఫ్రై చేసుకోకపోతే. ఇలా మాడినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే ఇది వేరే ప్లేట్లో తీసుకుని పెట్టుకుంటున్నాను. అదే ప్యాన్లో మనం మళ్ళీ కర్రీ కూడా కంటిన్యూ చేసేసుకోవచ్చండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. వేసుకొని అందులో హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను. బిర్యానీ ఆకు, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. కలుపుకున్నాక ఆనియన్స్ అయితే నేను 2 తీసుకున్నాను పెద్దవి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నానండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ అలా ఫ్రై చేస్తుండాలండి. కలుపుకొని ఆనియన్స్ కొంచెం కలర్ మారేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్నాక 2 పచ్చిమిర్చి అయితే నేను తీసుకొని వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు అది మనం ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. అలా కలుపుతూనే ఉండాలండి అంతా కలిసే వరకు. నెక్స్ట్ మనం టొమాటో అనేది ఒకటి తీసుకున్న పెద్ద టొమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం అండి. మళ్ళీ చూడండి, టొమాటో అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. కారం మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. గరం మసాలా అనేది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను అండి. వేసుకున్న దాన్ని మొత్తంగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే వేసుకోవాలండి. అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అనేది అలా కలుపుకోవాలండి. కింద నుంచి పై వరకు కూడా మొత్తం అంతా ముక్కకి పట్టేటట్టు. మనం ఇంకా పసుపు, కారం అయితే ఇందాక వేసేసాం కాబట్టి ఇప్పుడు మరి వేయాల్సిన అవసరం లేదు. అదే కలర్ అనేది వచ్చేస్తుందండి కొంచెం అలా ఫ్రై అయ్యాక. అలా ఫ్రై చేస్తుండాలి. ఇదిగోండి, ముక్క ఇలా గట్టి పడేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సాల్ట్ అనేది రుచికి తగ్గట్టు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కకు పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోనే నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను అండి. ముక్కలు ఫ్లోట్ అయ్యేంత వరకు వేసుకోవాలి. వేసుకొని మనం బాగా మరిగించుకోవాలండి. అవి ఉడుకుతాయి, బాగా ఉడుకుతాయి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. ఇలా అయితే ఒక 2-3 మినిట్స్లో ఉడికిపోతాయి. 3 మినిట్స్ కల్లా ఇలా వచ్చిందండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకొంచెం వాటర్ అనేది మనకు దగ్గర పడాలి. దగ్గర పడితే ఇంకో 2 మినిట్స్ చూస్తే మాత్రం మనకి వాటర్ అనేది ఇలా దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడ్డాక ముందుగా మనం వేపుకొని తీసుకున్న గోంగూరనైతే అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి మొత్తంగా కలిసేటట్టు. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి. ముక్క మొత్తం కలిసేటట్టు చేసుకుంటే ముక్కకి కూడా గోంగూర పట్టి ఇలా చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి. కొంచెం ఇగురు కూడా ఉండకూడదు, జ్యూసీగా అయితే ఉండకూడదు. అలా ఫ్రైగా ఉంటే మనకి బాగుంటుంది. చూడండి, ఆ వాటర్ కూడా ఇంకిపోయి దగ్గరకు వస్తుంది కదండి. అంతవరకు కూడా మనం అలా కలుపుతూ ఉండాలి. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.